పోలీస్ మరణం అంటూ సాక్షి ఒకటి హైలైట్ చేసింది. ఈనాడు జ్యోతి టచ్ చేయలేదు. దళిత మైనార్టీ ఒకరి మీద విచక్షణారహితంగా దాడి చేసి ప్రజాగ్రహానికి గురైన తెనాలి పోలీసులు తమ క్రూరత్వంతో మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. ఇక్కడ బంగారం బట్టి నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి తీవ్రంగా వేధించిన ఫలితంగా అతను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై అతని కుటుంబాన్ని బెదిరించి గుట్టు చప్పుడు కాకుండా శవంతో సహా సొంత రాష్ట్రం మహారాష్ట్రకి తీసుకెళ్లేలా చూశారు. తెనాల్లో మళ్లీ కలకలం రేపిన ఈ ఘటన వివరాలు ఇవి. తెనాలి గంగానంపేటలోని పాత శివాలయం దగ్గరలోని ఎంఎం జ్యువెలర్స్లో అనిల్ కుమార్ జైన్ చౌదరి 5 ఏళ్లుగా స్టాక్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. మే 14 నుంచి అతను కనిపించకుండా పోయాడు. దీంతో అతడు సోదరుడు వినోద్ కుమార్ జైన్ ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు మే 15 అదృశ్యం కేసు నమోదు చేశారు. షాప్ మేనేజింగ్ పార్ట్నర్ బన్సాలి రమేష్ కుమార్ మొత్తం స్టాకును పరిశీలించగా మొత్తం 1500 1 కేజీ 509 గ్రాములు బంగారం ఆభరణాలు కనిపించలేదు. దీంతో మే 22న ఆయన టూ టౌన్ పోలీసులు ఫిర్యాదు చేశారు. అపహరణ గురైన సొత్తు విలువ 1.45 కోట్లు ఉంటుందని అంచనా. టూ టౌన్ సిఐ రాములు నాయక్ కేసు నమోదు చేసి అనిల్ కుమార్ కోసం గాలింపు ప్రారంభించారు. అయితే అనూహ్యంగా కేసు విచారణ త్రీ టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబుకు అప్పగించారు. తెనాల్లో బంగారం బట్టి నిర్వహించే మహారాష్ట్రకి చెందిన సిద్ధేష్ శివాజీ గోర్పడే 35 ఏళ్లది. ఈ కేసులో విచారణపేట పోలీసులు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ శనివారం సాయంత్రం తీసుకెళ్లారు. అనంతరం అతని తమదైన శైలిలో విచారించారు. శారీరకంగా మానసికంగా వేధించడానికి అవమానంగా భావించిన సిద్ధేష్ శనివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు అప్రమత్తమయ్యారు. గుట్టు చప్పుడు కాకుండా సిద్ధేష్ మృతదేహాన్ని తీసుకుని మహారాష్ట్రకు వెళ్ళిపోవాలని బాధిత కుటుంబ సభ్యులను బెదిరించారనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఆదివారం ఉదయం సిద్ధేష్ భౌతికాయాన్ని మహారాష్ట్ర తీసుకెళ్లిపోయారు. ఇక సిద్ధేష్ తన స్టేటస్లో పెట్టిన సూసైడ్ నోట్ వైరల్ కావడంతో ఆదివారం రాత్రి విషయం వెలుగు చూసింది. మహారాష్ట్రకి చెందిన సిద్ధేష్ తెనాలి మార్వాడి గుడి బజార్లోని కాంప్లెక్స్లో బంగారం బట్టి నిర్వహిస్తున్నాడు. బంగారాన్ని కరగబెట్టి హాల్ మార్క్ సర్టిఫై చేస్తుంటాడు. ఈ బట్టికి బంగారం వ్యాపారంలో సర్కిల్లో మంచి పేరుంది. నిజాయితీ గల వ్యాపారిగాని గుర్తింపు పొందారు. తెలిసిన వారి పనులే చేస్తుంటాడని, దొంగ బంగారం జోలికి పోవడని తోటి బట్టి వర్కర్లు చెప్తున్నారు. బట్టి పైభాగంలోనే సిద్ధేష్ నివాసం ఉంటున్నాడు. ఆయనకి భార్య 10 ఏళ్ల కుమారుడు 15 నెలల కుమార్తె ఉన్నారు. ఈ నెల 3న కుమార్తె జన్మదినాన్ని మహారాష్ట్రలోని సొంత ఊళ్ళో జరుపుకోవాలని ఏర్పాట్లు చేసుకున్నారు. వేసవి సెలవుల కారణంగా భార్య పిల్లలు ముందుగానే అక్కడికి వెళ్లారు. ఈ నెల 2న సిద్ధేష్ అక్కడికి వెళ్లాల్సి ఉంది. ఈలోగానే బలవన్మరణం పొందాడు. దీంతో పోలీసుల బెదిరింపులతో సొంత ఊరికి విగజ్జీవిగా వెళ్ళాడు. ఉరివేసుకునే ముందు సిద్ధేష్ తన వాట్సాప్ స్టేటస్లో పెట్టిన సూసైడ్ నోటు ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 2న నేను 2 బిడ్డలను కలుసుకోవాల్సి ఉంది. ఈ మోస ప్రపంచంలో నేను ఉండలేను. నా నిర్దోషత్వం నిజాయితీనే ఎందుకు కారణం. నేను సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అదే నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళింది. నేను ఎప్పుడూ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనుకోలేదు. మోస ప్రపంచంలో ఉండటం కన్నా జీవితాన్ని ముగించడమే మంచిదంటూ ఆ నోట్లో పేర్కొన్నాడు. దళిత మైనార్టీ ఒకరిపై టూ టౌన్ సిఐ రాములు నాయక్, త్రీ టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు విచక్షణారహితంగా చేసిన దాడి వైరల్ అవడంతో అన్ని వర్గాల ప్రజల నుండి ఆగ్రహం వ్యక్తమవుతున్న దాంట్లో ఈ కేసులోనూ 2 సీఐల ప్రమేయం వివాదాస్పదం అవుతుందంటూ సాక్షి హైలైట్ చేసింది.